మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. మొట్టమొదటిగా గడిచిన వారం మొత్తం కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క శుభ ఆదివారాన్ని మనకు అనుగ్రహించిన దేవాతి దేవునికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేరవచ్చు మీ అందరికీ చాలా శుభం. దేవుని యొక్క మహాకృపను బట్టి అడ్వెంట్లోని 2వ ఆదివారంలోకి మనందరం ప్రవేశించి ఉన్నాము. ఏర్పాటు చేయబడిన వాక్య భాగంలో నుంచి ఒక వాక్య భాగం మనం చదువుకొని ధ్యానంలోకి ప్రవేశిద్దాము. అడ్వెంట్లోని 2వ ఆదివారం నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్య భాగంలో నుంచి పరిశుద్ధులైన లూకా రాసిన సువార్తలో ఒక వాక్య భాగం మనము చదువుకుందాము. 33వ వచనం, 21వ అధ్యాయము 33వ వచనము. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. చిన్న ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, గడిచిన వారం మొత్తం కూడా నువ్వు కాచి కాపాడినందుకు మరొకసారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభువా, అయ్యా యొక్క పరిశుద్ధ ఆదివారం ప్రభువా నీ సన్నిధిలోకి వచ్చి నీ వాక్యం మేము ధ్యానం చేసుకోవచ్చున్నాము. ఈ మా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారంగా ఉండటానికి సహాయం చేయి తండ్రి. దేవా, నీ బిడ్డలందరికీ ప్రభువా వినగలిగే చెయ్యి, గ్రహించగలిగే ఆత్మ, లోబడే మనసు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అయా మేమందరూ వాక్యానుసారంగా నడుచుకునేలాగిన ప్రభువా, అయా నీ యొక్క వాక్యం అనే విత్తనములు మా హృదయంలో నాటబడటానికి సహాయం చేయండి. అయ్యా నిలబడుతున్న నీ దాసుడిని, వట్టివాడిని, అయోగ్యుడిని, అపాత్రుడయ్యా, కేవలం నీ మాటలు ప్రభువా వినిపించడానికి నన్ను నీ నోటి ఊరగా వాడుకోండి. అయ్యా నువ్వు పిలిచిన పిలుపును బట్టి, నువ్వు ఇచ్చిన యోగ్యతను బట్టి మాత్రమే ఇక్కడ నిలబడ్డా అని చెప్పి ఒప్పుకుంటూ ప్రభువా, అయా నువ్వే తండ్రి సహాయం చేసి నడిపిస్తున్నామని వేడుకొంచున్నాం తండ్రి. అలాగున్న ప్రభా ఈ యొక్క యంత్ర శబ్దం ద్వారా కానీ ప్రభా, అయా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కళ్ళని కూడా నువ్వు దర్శించమని వేడుకొంచున్నాం. ఈ వాక్యం పేరులో ప్రతి ఒక్కళ్ళని నడిపించమని వేడుకొచ్చు. ప్రతి విధమైన సైతాను, అంధకార, దుష్ట శక్తులు యేసుక్రీస్తునామములో బంధిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగం మనము ధ్యానం చేసుకున్నాము. ఈ యొక్క అడ్వెంట్లోకి వచ్చేసరికి మనము ఎప్పుడు కూడా క్రీస్తు ప్రభువారి యొక్క రాకడ గురించిన వాక్య భాగాలు మనము ధ్యానం చేసుకుంటూ వస్తాము. అలాగే అదే ధ్యానం చేసుకుంటాం. అయితే మనం ఇప్పుడు పాట పాడుకుంటూ వచ్చాము. ఏ పాట? యేసు రాజుగా వస్తున్నాడు తెలుసుకుంటారని చెప్పేసి. కాబట్టి ఈ యొక్క 21వ అధ్యాయం కూడా పరిశుద్ధులైన లూకా రాసిన సువార్తలు 21వ అధ్యాయం కూడా రాకడ గురించిన అధ్యాయమే. దేని గురించి ఉండిద్దని ఇందులో ఎక్కువ సబ్జెక్టు రాకడ గురించి ఉండిద్ది అనమాట. అయితే ఈ సువార్త పాఠ్య భాగాలు సువార్తలు మనకి 4 సువార్తలు ఉన్నాయి. ఏ సువార్తలు ఉన్నాయండి? మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తల్లో 3 సువార్తికులు రాకడ గురించి ఎక్కువగా ప్రస్తావించారు. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మార్కు సువార్త 13వ అధ్యాయంలో, లూకా సువార్త 21వ అధ్యాయంలో ఈ యొక్క రాకడ గురించి ఆ అధ్యాయం మొత్తం కూడా రాకడ గురించి, అధ్యాయం మొత్తం రాకడ గురించే ఉండిద్దన్నమాట. అయితే ఈ సంఘటన ఎలా జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో వెళ్తూ ఉంటే అక్కడ దేవాలయం, ఏ దేవాలయం అని అంటే హెరోదు కట్టించిన దేవాలయం, చక్కగా రాళ్ల మీద రాళ్ళు కూర్చబడి ఎంతో అందంగాను శృంగారంగాను ఎంతో వైభవంగా ఉండింది ఆ మందిరం. అప్పుడు ఈ శిష్యులు ఏం చేస్తారంటే యేసు ప్రభు వారికి తెలియజేస్తారు, ప్రభు చూడు రాయి మీద రాయి కట్టబడి ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉందనంటే, నిశ్చయంగా నేను మీతో ఒక విషయం చెప్తున్నాను, ఈ రాయి మీద రాయ రాబో దినాల్లో ఉండదు, నిలబడదు అని చెప్పేసి సంఘటన ఒకసారి చూద్దాం. 21వ అధ్యాయంలోనే, లూకా సువార్త 21వ అధ్యాయంలో 5-6 వచనాలు ఈ యొక్క సందర్భం రాయబడి చూడండి. కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గురించి మాట్లాడుచుండగా ఆయన, ఈ కట్టడములు మీరు చూస్తున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నామని చెప్పెను. అప్పుడు ఎప్పుడు అనంటే
రాతి మీద రాయిగా ఉండకుండా పడద్రోయబడు దినములు వచ్చుచున్నవి అని చెప్పినప్పుడు అప్పుడు శిష్యులు ప్రశ్నిస్తారనమాట, ప్రభు నీ రాకడకిని యుగ సమాప్తికిని సూచనలు ఏంటి, ఆ యొక్క సంభవాలు ఎలా ఉంటాయి? యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు 33 సంవత్సరాలు యేసుప్రభు వారు భూమి మీద ఇజ్రాయేల్ ప్రాంతంలో యెరూషలేము ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారన్నమాట. అయితే అక్కడ సువార్త పరిచర్య చేస్తూ ఉన్న క్రమంలో యేసుక్రీస్తు ప్రభు వారు నేను చనిపోతాను అంటే అధికారులకి ప్రధానులకి శత్రువులకి అప్పగింపబడతాను, వారు నన్ను చంపేస్తారు, వాళ్ళు నన్ను అవమానిస్తారు, కొడతారు, నన్ను బహిరంగంగా సిలువేస్తారు, నన్ను కొట్టి చంపేస్తారు, అదేవిధంగా నేను చచ్చిపోతాను, 3వ దినాన తిరిగి లేస్తాను అని చెప్పి మరలా నేను తిరిగి వస్తాను అని అంటారు. మరలా నేను తిరిగి వస్తాను. ఈ తిరిగి వస్తానన్న సందర్భము యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనకు రాయబడి ఉంటుంది. ఏమంటాడంటే, ఇదిగో నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, ఒకవేళ స్థలం లేకపోతే నేను వచ్చి మీకు చెప్తాను, అయితే నేను వచ్చి ఏం చేస్తాను, అక్కడ స్థలం సిద్ధపరిచి మిమ్మల్ని వచ్చి మరలా నేను తీసుకొని వెళ్ళిపోతాను అంటాడు. ఆ సందర్భంలో జరిగిన ఈ సంభాషణ అన్నమాట. ప్రభు నువ్వు వచ్చేటప్పుడు నీ రాకడకు సంబంధించిన సూచనలు ఎట్లా ఉంటాయి, నీ రాకడకు సంబంధించిన ఆ యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో నువ్వు మాకు తెలియపరచు అనగానే అప్పుడు యేసు ప్రభు వారు వరుసగా వివరిస్తూ వస్తారనమాట. అయ్యా నా పేరట అనేకులు వస్తారు, నా పేరే చెప్పుకుంటారు, నేను క్రీస్తు పేరట వచ్చే నేనే క్రీస్తుని అని కూడా అంటారు. అబద్ధ క్రీస్తులు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు. అయితే ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి. అంతేకాకుండా కొన్ని సంఘటనలు జరుగుతాయి, భూమి మీద కొన్ని సంఘటనలు జరుగుతాయి, జనం మీదకి జనం వస్తుంది, రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది, అక్కడక్కడ కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, అంతే విధంగా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు చూసి మీ మనసుని మీ హృదయాన్ని కలవరపరచుకోకండి. అయితే ఈ యొక్క సువార్త ఎప్పుడు అంతమవుతుందనంటే, లేదంటే ఈ యుగ సమాప్తి ఎప్పుడు అంతమవుతుందనంటే అందరికి సువార్త ప్రకటించబడాలి. ఇదిగో అంతటను మారు మనసు పొందాలి, ఆ తర్వాత మాత్రమే అంతము సంభవించింది. చూడండి 24 మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం గమనిస్తే మనము, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. ఈ రాజ్య సువార్త అండి, ఈ రాజ్య సువార్త లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వచ్చును. అందుకనే ఈ మీడియా ఛానల్స్ ఎక్కువైపోతున్నాయి, ఫేస్బుక్, యూట్యూబ్, సోషల్ మీడియా ఎక్కువైపోతుంది. చూడండి, ఒకప్పుడు మన ప్రాంతంలో మన దుగ్గిరాల పేపర్లో పడిందంటే ఎంత సంతోషించేవాడు. మన ఊరు పేపర్లో పడింది, మన ఫలానా ప్రాంతం వాళ్ళు ఫలానా వ్యక్తులు ఇదిగో చూడండి అంటారు. ఇప్పుడు మన మొహాలే మనం చూసుకుంటున్నాం, యూట్యూబ్లో చూసుకుంటున్నాము, వాటిలో వీటిలో మనం ప్రతిరోజు చూసుకుంటున్నాము. ఒకప్పుడు ఏమనుకునేవాళ్ళము, ఒకప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు పేపర్లో పడేది. ఇప్పుడు పేపర్ కాదు, ఏకంగా టీవీలోనే కనిపిస్తున్నాం. అంతేకాకుండా మన ఫోన్లో మనమే కనిపిస్తూ ఉంటున్నాం. మరి మీడియా ఎంత విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది, కారణం ఏంటి? మరియు సకల జనులకి ఈ రాజ్య సువార్త అంతటా ప్రకటించబడింది. అందుకనే ప్రవచనం నెరవేర్పు నిమిత్తమే ఇది జరుగుతున్నది. ఈ మీడియా ఛానల్స్ ఎక్కువ, ఎన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి ఎవరికి తెలియదు. ఎన్ని మీడియా ఛానల్స్ లెక్క పెట్టలేము, అన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి. అన్ని కూడా వార్తలే. మీరు గమనిస్తే వేరే ఛానల్స్ ఉండవు కానీ వాటికంటే వార్త న్యూస్ ఛానల్సే ఎక్కువ ఉన్నాయి. ఒకప్పుడు 1-2 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కళ్ళు న్యూస్ ఛానల్ ప్రారంభం చేస్తున్నారు. న్యూస్ ఛానల్ ప్రారంభించి న్యూస్ తెలియజేస్తున్నారు, వార్త తెలియజేస్తున్నారు. ఇక్కడ దేవుని యొక్క ప్రవచనం ఏమని రాయబడింది, వాక్యం ఏమని రాయబడింది? మరియు ఈ రాజ్య సువార్త, సువార్త, ప్లస్ వార్త, సు అంటే మంచి వార్త, సువార్త లేదంటే శుభవార్త, లేదంటే శుభ సందేశ్, హిందీలో అంటారు శుభ సందేశ్. ఈ వార్త ప్రకటించబడాలంటే ఛానల్స్ ఎక్కువ అవ్వాలి, ఛానల్స్ మీడియా అందుబాటులోకి రావాలి. అందుకనే అందరూ అతి తక్కువ ధరలో మనకు ఫోన్ అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం అందరికి అందుబాటులోకి వస్తుంది. ఈరోజు ఫోన్ ప్రతి ఒక్కళ్ళ చేతులు. ఫోన్ లేకుండా ఎవరైనా ఉంటున్నారా? ఫోన్ లేకుండా ఉండకపోయినా కూడా ఖచ్చితంగా ఫోన్ తీసుకోవాల్సింది.
అయితే ఇట్లాగా ఈ వార్తలు ప్రకటిస్తూ ఉన్నారు. ఈ వార్తలు ప్రకటిస్తూ ఈ రోజుల్లో ఎక్కడ దాకా వెళ్ళింది ఈ స్థాయి? ఎక్కడ దాకా వెళ్ళింది? అంతకుముందు ఏమో కేవలం కేంద్రంలో జరుగుతున్నాయి, రాష్ట్రంలో జరుగుతున్నాయి, మనకి ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. తర్వాత జిల్లాలో జరుగుతున్నాయి తెలుస్తున్నాయి. జిల్లా నుంచి ఎక్కడ జరుగుతున్నాయి తెలుస్తున్నాయి, మండలంలో జరుగుతున్నాయి తెలుస్తున్నాయి. తర్వాత కుగ్రామంలో జరుగుతున్నాయి కూడా తెలుస్తున్నాయి. సరే, మొదటి ఘట్టం అట్లా జరిగితే తర్వాత క్రిస్టియన్ న్యూస్ బాగా తెలుస్తుంది. మీరు గమనించలేదు, క్రిస్టియన్ న్యూస్ ఎక్కువ దొరుకుతున్నాయి. క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా ఉన్న న్యూస్ వస్తున్నాయి. అలాగే క్రైస్తవ మత ప్రబోధకుల గురించి కూడా న్యూస్ వస్తున్నాయి. ఈ రోజుల్లో క్రైస్తవ పాస్టర్ గారు ఇంటర్వ్యూ కూడా చేస్తున్నారు. సువార్త ఆ విధంగా కూడా ప్రకటించబడుతుంది. చూడండి, విమర్శ జరుగుతున్నప్పటికీ కూడా సువార్త కూడా ప్రకటించబడుతుంది. పాస్టర్ గారిని ఇంటర్వ్యూలు చేస్తున్నారు, గంటల తరబడి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. అసలు ఏంటి మీరు గాల్లో దీపం పెట్టారట ఏంది అని చెప్పేసి ఇలాంటి చర్చా వేదికలు ఎన్నిటి ద్వారా కొంతమంది ఎవరైతే సత్యాన్వేషకులు ఉంటారో, సత్యం కోసం వారు పరితపిస్తూ ఉంటారో, ఇలాంటి ఇంటర్వ్యూలు చూడటం ద్వారా ఓహో యేసుక్రీస్తు కాబోలు నిజమైన దేవుడు, ఈయనే ఆ అంధకారంలో వెలుగు ఇచ్చే దేవుడు ఈయనే కాబోలు అని చెప్పేసి చాలా మంది తెలుసుకుంటున్నారు. దాని గురించి ఒక ఛానల్ వాళ్ళకి దొరుకుతుంది, అవకాశం దొరుకుతుంది న్యూస్ తెలుసుకోవడానికి, దేవుడి గురించి మరింతగా దగ్గర అవడానికి వాళ్ళకి అవకాశాలు దొరుకుతున్నాయి. దాని అంతటి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, ఇదిగో ఈ రాజ్య సువార్త అంతటను ప్రకటించబడును. ఈ రాజ్య సువార్త ఆ తర్వాత ఏమొచ్చిందంటండి, అంతం వచ్చును అని చెప్పేసి. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న సంభవాలు కూడా ఇదే విధంగా జరుగుతున్నాయి. జనం మీదకి జనం వెళ్తున్నారు, రాజ్యం మీదకి రాజ్యం వెళ్తుంది. కరువులు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. భూకంపాలు ఎక్కడ వచ్చినాయండి? భూకంపాలు ఎక్కడ? ఎస్, ఏపీలో వచ్చింది, తెలంగాణలో వచ్చింది, విజయవాడ ప్రాంతంలో వచ్చింది. అట్లా ఉండేది. అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి కూడా ఇదిగో నా పేరట వస్తారు అబద్ధ బోధకులు వస్తారు, నేనే క్రీస్తుని అంటారు. ఏమంటారు? అద్భుతాలు, ఆశ్చర్యకారాలు, సమవాలు వీళ్ళ ద్వారా జరిగిస్తారు. వీళ్ళు జరుగుతాయి, వీళ్ళు జరిపిస్తారు కూడా. సైతానికి శక్తి ఇవ్వబడుతుంది. సైతాను ద్వారా కూడా శక్తులు, కొన్ని అద్భుతాలు జరుగుతాయండి. మనల్ని డైవర్ట్ చేయడానికి కూడా దేవుడు ఏం చేస్తాడు? అనుమతి ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, అది క్లియర్గా రాయబడింది. అనుమతిస్తాడు. సైతానికి అద్భుతాలు చేసే శక్తి ఉందా లేదా? ఉందా లేదండి? మోషే కర్ర ఏమైందండి? పామైంది. మాంత్రికుల కర్ర కూడా ఏమైంది? కర్రను పాము చేయటువంటి మామూలు విషయం అండి. ఎస్, సైటాన్ హ్యాస్ ఆల్సో పవర్, బట్ ఆల్మైటీ గాడ్ హ్యాస్ ఫుల్ పవర్. మొత్తానికి అత్యధికమైన శక్తి కలిగిన దేవుడు. ప్రియమైన సంగమా, ఇప్పుడు ఈరోజు మనం 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి రాకడ గురించిన సంభవాలు ఎలా ఉంటాయి అనేది మనం ధ్యానం చేసుకుంటాం. అలాగే 25వ వచనం ఏమని రాయబడింది చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయము. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఏమైందంటండి? ఆకాశ నక్షత్రాల్లో కదలికలు జరుగుతాయట. సూర్యచంద్ర నక్షత్రాల్లో కదలికలు, పైన ఆశ్చర్యకార్యాలు జరుగుతాయంట. పైన సౌర మండలంలో కొన్ని విచిత్రాలు జరుగుతాయి, కొన్ని ఆశ్చర్యమైన కార్యాలు కూడా జరుగుతాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఒక్కోసారి తోక చుక్క పడుతున్నాయి, ఉల్కలు పడిపోతున్నాయి. కొన్ని సంఘటనలు దగ్గరకు వస్తున్నాడు అంటున్నాడు. సూర్యుడు భూమికి దగ్గరగా సమీపిస్తున్నాడు అంటున్నాడు. కొన్ని కోయిన్సైడ్ కొన్ని జరుగుతున్నాయి, కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. కారణం ఏంటి? దేవుడు డిజైన్ చేశాడండి. దేవుడు ఏ విధంగా డిజైన్ చేశాడంటే ఏటి పని అది చేయాలని డిజైన్ చేశాడు. ఏటి పని అవి చేయాలని డిజైన్ చేశాడు. కొన్ని సంఘటనలు ఏంటంటే అవి కదులుతున్నాయి అని అంటే దేవుడు ఏమని చెప్పాడు? ఆకాశ నక్షత్రాల్లో కదలికలు జరుగుతాయి, కొన్ని సూచనలు ఉన్నాయి అని అంటే దేవుడే వీటిని కదిలిస్తున్నాడు. ప్రేమ సంఘం మనం అనుకుంటాం ఏదో జరుగుతుందిలే, ఏదో పలానా అవుతుంది అని అనుకుంటాం. కొన్ని మన పాపాలను బట్టి వీటి యొక్క ప్రకృతి యొక్క చక్రము సమస్యలు వస్తున్నాయి. చక్రంలో సమస్యలు వస్తాయి. ఇది ఒక కారణం. అంతేకాకుండా దేవుడు కూడా వీటిని కదుపుతున్నాడు. వీటిని స్టేబుల్గా ఉండేవి, స్థిరంగా ఉండేవి, చలము లేకుండా ఉండేవి, చలించేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. ఎందుకు? కారణం ఏంటంటే నా రాకడికి సంబంధించిన సంభవాలు ఎలాగో ఉంటాయి అని. ఇంకా ఏమంటున్నాడు? ముందుకెళ్తే ఆకాశమందుల శక్తులు కల్లింపబడిన కనుక లోకం మీదకి రాబోతున్న వాటి విషయమై భయం కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యం చెడిపోలుదురు.
అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారుడే వచ్చుట చూతురు. ఇవి జరుగున ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని తలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించి ఉన్నదని నేను అని చెప్పేసి. ప్రియమైన సంగమా, దేవుడు రాకడ వస్తుందంటే భయపడేవాళ్ళు ఎవరు? భయపడేవాళ్ళు సరే. ఇప్పుడు దేవుడు రాకడ వస్తే నేను ఎత్తబడతాను అనేవాళ్ళు చేతులు చూపించగలుగుతారు. ఎందుకంటే ధైర్యం లేదు. చేతులు చూపించండి, ధైర్యంగా ఉన్న వాళ్ళు చేతులు చూపించండి. యేసయ్య వస్తే దేవుని స్తోత్రం. ఎందుకని ధైర్యం లేదు? మిగతా వాళ్ళు ఎందుకని లేదు? ఎందుకనంటే ఇంకా ఏదన్నా దోబూసులాట ఉందా, పాపం ఉందా, ఇంకా కాన్షియస్ అనేది ఎక్కడో మనల్ని నిందారోపణ చేస్తుందా? అలాగైతే మనం సరి చేసుకోవాలి. అలాగైతే ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఈరోజు అదే అంటున్నాను, మీ హృదయం మత్తు వలను ఐక విచారములను మందంగా ఉన్నందున ఆ దినం ఎప్పుడు సంభవిస్తుందో నీకు తెలియదు. చూడండి 34వ వచనము, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి అని చెప్పేసి. ఆ దినం అకస్మాత్తుగా వచ్చింది అనండి. ఎవరి మీదకి వచ్చింది? అందరి మీదకి వచ్చింది. మనము మన భారతదేశంలో మనము అన్ని జనాంగములుగా ఉన్నామండి. మనం అన్ని జనాంగాలు అంటాం. మనందరం కూడా అన్ని జనాంగాలు. ఎందుకని అన్ని జనాంగాలు అంటాము? అన్ని జనులు అంటే ఎవరు? యూదులేమో సొంత బిడ్డలు, యూదులు కాని వాళ్ళందరూ అన్ని జనాంగాలు. అందరూ అన్ని జనులే. వీఆర్ ఆల్ జెంటైల్స్. మనందరం కూడా అన్ని జనులు. అయితే ఇక్కడ ఒక ప్రవచనం ఉందండి. ప్రవచనం నెరవేర్చబడాలి. ఈ అన్ని జనులకి సువార్త ప్రకటించబడాలి. సకల జనులకి సువార్త ప్రకటించబడాలి. అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే అండి, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు సొంత జనాంగం అంగీకరించాలి. సొంత జనాంగం అంగీకరించలేదు. అంగీకరించకపోయేసరికి దేవుడు ఏం చేశాడంటే అన్ని జనులకు సువార్త ప్రకటించబడాలి. వీళ్ళకి అవిధేయత స్థితిలో బంధించేసాడని మనల్ని విధేయత స్థితిలోకి తీసుకొని వచ్చాడు. ఈరోజు నువ్వు నేను క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాం. బట్ యూదులు అంగీకరించారా? నువ్వు నేను జంటైల్ని, నువ్వు నేను అన్యుడివి. యూదులు సొంత జనాంగం. అయితే యూదులు ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు అంటే నమ్మరు. మా దేవుడు యెహోవా యేసు ప్రభు కాదు అని అంటారు. వాళ్ళు ఇప్పటికీ క్రీస్తు పుట్టుక, క్రీస్తుని గురించిన క్రీస్తు మెస్సయాగా వచ్చాడు అనేది వారు నమ్మరు. అయితే నువ్వు నేను నమ్ముతున్నాము. మన మనోనేత్రములు వెలిగించబడి అందుని బట్టి దేవుని స్తోత్రం. అయితే అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు పత్రిక రాశాడు. అక్కడ రోమీలకు రాసిన పత్రిక ఉంది కదా, మనం చదువుకున్నాం కదా. రోమా సంఘం కూడా అన్ని జనాంగముల సంఘం అంటాడు. రోమా సంఘం కూడా ఏ సంఘం? అది అన్ని జనుల సంఘం. అది ఈ అన్ని జనుల సంఘము. అయితే ఈ అన్ని జనులతో పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే చూడండి, 21వ అధ్యాయము 25వ వచనము, క్షమించండి 15వ అధ్యాయం 4వ వచనం. ఎలయనగా ఓర్పు వలనను లేఖనము వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. ప్రియమైన సంగమా, ఇక్కడ ఏమని చెప్తున్నారంటే పూర్వమందు రాయబడి ఉన్నవన్నీ కూడా అవి మనకి ఆదరణ కలిగించడానికి, ఓర్పు కలిగించడానికి, నిరీక్షణ కలిగించడానికి రాయబడి ఉన్నాయంట. పాత నిబంధన గురించి మాట్లాడుతున్నారండి. పూర్వమందు రాయబడి అంటే ప్రియమైన సంగమా, వాడు గుర్తుపెట్టుకోండి. పాత నిబంధన లేకపోతే క్రొత్త నిబంధన లేదు. పాత నిబంధన లేకపోతే క్రొత్త నిబంధన లేనే లేదు. కింద ఫౌండేషన్ లేకపోతే పైన బిల్డింగ్ ఉండిద్దా? దీనికి నిబంధన ఇందులోనే ఉంది. నిబంధన, పాత నిబంధన ఉండబట్టే క్రొత్త నిబంధన ఉంది. పాత నిబంధన లేకపోతే క్రొత్త నిబంధన ఉండిద్దా? ఉండదు. అయితే పాత నిబంధన లేఖనములు అంటే పాత నిబంధన కొన్ని తెలియజేస్తున్నాయి అంట. ఏమని తెలియజేస్తున్నాయి అంటే ఈ చూడండి, ఇక్కడ ఏమని రాయబడుతుంది, మనకు బోధ కలిగించే నిమిత్తము, మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి, నిరీక్షణ కలగటానికి ఇవి వ్రాయబడి ఉన్నవి. అంతేకాకుండా ఇక్కడ కొంచెం ముందుకెళ్తే మనము
9వ వచనంలో చూస్తే 8 కలిసి ఉన్నాయని అక్కడ చూద్దాం. నేను చెప్పున్నది ఏమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకు క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయను. అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనుల్లో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది. అంటే పాత నిబంధనలు రాయబడి ఉందంట. అన్యజనులు నిన్ను స్తుతిస్తారంట, నీ నామ సంకీర్తన చేస్తారని పాత నిబంధనలు రాయబడింది. వాగ్దానాలు ఎవరి రాయబడి ఉంది? ఇక్కడ వాగ్దానాలు ఏమేమో యూదుని. చూడండి అక్కడ జాగ్రత్తగా గమనించి నేను చెప్పుకున్నది ఏమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో. పితరులు అంటే ఎవరండి? పితరులు ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వీళ్ళకి చేయబడిన వాగ్దానంలో దేవుడు సత్యవంతుడు అని. చూడండి అక్కడ మన జాగ్రత్తగా దేవుడు సత్యవంతుడని స్థాపించుటకు, రుజువు చేయుటకు. స్థాపించుటకు అని అంటే రుజువు చేయటకు, నిర్ధారించడానికి. అంటే పాత నిబంధనలో లేఖనాలు క్రొత్త నిబంధనలో రుజువు చేస్తున్నాయి. ఒకసారి చూస్తే 15 మనము కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 49వ వచనం చూద్దాం. 18:49వ చరణం. 18వ కీర్తన 49వ చరణం. అందువలన యెహోవా అందువలన యెహోవా అన్యజనుల్లో నేను నిన్ను ఘనపరచెదను, నీ నామ కీర్తన గానము. ఇది ఎక్కడ రాసిందండి? ఇది ఎక్కడ రాసింది? పాత నిబంధనలో రాస్తున్నదని పౌలు గారు ఏం చేస్తున్నారు? 15వ అధ్యాయంలో 9వ వచనంలో మనకి ఉదహరిస్తున్నారు. ఇది పాత నిబంధనలో రాయబడింది. అంటే ఏంటి? అన్ని జనులు, నువ్వు నేను ఏం చేస్తామంట? అన్ని జనులు అంటే రోమా సంఘం, ఇక్కడ రోమా సంఘం. అయితే మనం కూడా అన్ని జనులు క్రీస్తుని ఎరిగి ఉన్నాం కదా, అందుకని నువ్వు నేను ఈ రోజు కనపడుతున్నామంట. ఇది ప్రవచనం ఎక్కడ రాయబడి ఉంది? పాత నిబంధనలో 18వ కీర్తన 49వ వచనంలో రాయబడింది. అన్ని జనులందరూ కూడా నీ నామాన్ని వింటారు, నీ నామాన్ని నమ్ముతారు, నీ నామ కీర్తన చేస్తారు అని చెప్పి రాయబడింది. అలాగే ఇంకొక వచనం 15వ అధ్యాయము 19వ వచనంలో రోమా 17:10లో ఒక వచనం ఉంది. ఏమని రాయబడింది చూడండి. మరియు అన్ని జనులారా ఆయన ప్రజలతో సంతోషించుడనియు మరియు సమస్త అన్యజనులారా ప్రభు. అక్కడ ఒక్క వచనం మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అని. దేవుని యొక్క క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు సొంత రక్షకుడు అంగీకరించిన వాళ్ళు సంతోషిస్తారా లేదా? మనకి యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకను గురించి ఒక మాట ఉంది. ఏముంది? ఇదిగో సకల జనులకి కలుగవు సంతోష సువర్తమానాన్ని మీకు తెలియజేయడానికి వచ్చానని గబ్రియల్ అంటాడు. ఎవరికి? అందరికీ కలుగవు సంతోషకరమైన శుభవర్తమానాన్ని అందజేస్తాడు. మరి ఈ సంతోషకరమైన శుభవర్తమానం గురించి ఎక్కడ రాయబడి ఉంది అంటే చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 43వ వచనంలో ఈ యొక్క ప్రవచన రీతిగా ఈ వాక్యము రాయబడి ఉన్నది. జనములారా ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి. చాలు, ఆయన ప్రజలతో కూడా ఆనందించుడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? జనములారా అంటే అన్ని జనుల గురించి మాట్లాడుతున్నాడు. అన్ని జనులు ఏం చేయాలంట? మీరు ఆయన ప్రజలతో కూడా ఆనందించండి. ఎవరి ప్రజలతో? దేవుని ప్రజలు. ఎవరు ఆయన దేవుని ప్రజలు? ఎవరు? అన్ని జనులు అందరూ కూడా దేవుని బిడ్డలే. అయితే దేవుని యొక్క స్వజనాంగమేమో ఆ యూదులు అని అంటారు, మనం అందరం అన్ని జనాంగం. అన్ని జనాంగానికి సువార్త ప్రకటించబడుతుంది కాబట్టి మీరు సంతోషించి ఆనందిస్తున్నారని కూడా అర్థం అన్నమాట. ఇంకొక వచనం కూడా చూస్తే మనము అదే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలోనే 11వ వచనం గమనిస్తే, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక అనియు చెప్పాడు. మీరు జాగ్రత్తగా గమనించారు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం దగ్గర ట్యాగ్ పెట్టుకోండి. బైబిల్లో ట్యాగ్ ఉంది కదా, ఆ ట్యాగ్ పెట్టుకోండి. ఇవన్నీ ప్రవచనాలు, 4 ప్రవచనాలు ఉన్నాయి ఇక్కడంతా. ఈ 4 ప్రవచనాలు ఏ పాత నిబంధనలో మనం చూడాలి. ఈ 4 ప్రవచనాలు పాత నిబంధనలు చూడాలి. అందుకని అక్కడ ఒక ట్యాగ్ పెట్టుకోండి. అలాగే మనం ముందుకెళ్ళి వెనక్కి వస్తా ఉండాలి. ముందుకెళ్ళి వెనక్కి వస్తాను అన్న బద్దాకలా ఏంది ప్రాక్టీస్ చేస్తున్నాడు ఏంది అని చెప్పేసి అనుకోవద్దు. ఇక్కడ పాత నిబంధనలు ఉన్నాయి కాబట్టి మనము ఇక్కడ స్థాపించాలని రాయబడింది కదా, ఇందాక మనం చూసుకుంటూ వచ్చాం కదా. ఇది సత్యవంతుడు, దేవుడు సత్యవంతుడని రుజువు చేయాలి. రుజువు చేయాలంటే ఏంది?
ఫలానా చోట ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఒక దానికి కనీసం 2 సాక్ష్యాలు ఉండాలట. ఒక వ్యక్తి నేరం చేశాడన్నా, ఒక వ్యక్తి చేయలేదన్నా ఎన్ని సాక్ష్యాలు ఉండాలండి? కనీసం 2 సాక్ష్యాలు ఉండాలి. కాబట్టి ఇక్కడ పాత నిబంధనలో సాక్ష్యము చూపిస్తున్నాడు. 1కి 3, 4 కారణాలు చూపిస్తున్నాడు. ఎవరు? పౌలు గారు. ఎవరికి చూపిస్తున్నాడు? రోమా సంఘానికి చూపిస్తున్నాడు, మనకు కూడా చూపిస్తున్నాడు. ఈ రోజు నువ్వు నేను స్తుతించినావంటే ఆనాడు ప్రవచన రీతిగా రాయబడి ఉన్నది. కాబట్టి దేవుడిని యొక్క వాక్యం మనం రిఫర్ చేస్తున్నాం. అలాగే ఇంకొక వచనం కూడా 117వ సంకీర్తన 2వ చరణం చూడండి. 117వ సంకీర్తన చక్రవర్తి గారు చదువుతారు. 117వ సంకీర్తన యెహోవా కృప చక్రవర్తి గారు చదువుతారు. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను. ఇది రోమిల్ రాసిన పత్రిక రాసిందా లేదా? అంటే పాత నిబంధనలో ఉన్నదాన్ని పౌలు గారు ఏం చేస్తున్నారు? అయ్యా పాత నిబంధన లేఖనాలు ఇట్లా రాస్తుంది కాబట్టి అది ఇక్కడ ఏమవుతుంది? కొత్త నిబంధన ఏమవుతుంది? రుజువు అవుతుంది, స్థాపించబడుతుంది. నువ్వు నేను స్తుతిస్తున్నాము. ఈరోజు రోమా సంఘం స్తుతిస్తుందంట దేవుణ్ణి. ఆ రోమా సంఘం మొత్తం అన్ని జనులట వాడు స్తుతిస్తున్నారు అని అంటే దానికి కారణం ఏంటి? పాత నిబంధనలో ఏముంది? ప్రవచన రీతిగా రాయబడి ఉంది. ఇక్కడ ఏమన్నా అంటే చూడండి 117వ సంకీర్తనలో, కాబట్టి సమస్త అన్ని జనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి అని చెప్పి రాయబడింది. అందుకనే ఈ ప్రవచనం నెరవేర్పు నిమిత్తం మనం స్తుతిస్తున్నాము. ఎంత సంతోషం! నువ్వు నేను ఈరోజు యేసు క్రీస్తు ప్రభు నా రక్షకుడు, నా దేవుడు, నా ప్రభు అని స్తుతిస్తున్నాం. ఇది ప్రవచన నెరవేర్పు. అంతేకాకుండా నీకు నాకున్న గొప్ప ధన్యత, ఆ యొక్క భాగ్యం. ఇంకో ప్రవచనం కూడా చూడండి. దాని తర్వాత 15వ అధ్యాయంలో 12వ వచనంలో మరియు యెషయా ఇలాగు చెప్తున్నాడు. యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులను ఏలుటకు లేచివాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు కాగా. చాలండి, అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. ప్రియమైన సంగమా, యెషయా గురించి చెప్పుకోకుండా మనం ఉండనే ఉన్నాం. ప్రవక్త అయిన యెషయా గురించి ఈ యొక్క అడ్వెంట్ సీజన్ లో, ఎందుకంటే ప్రవక్త అయిన యెషయా ద్వారా ఎన్ని ప్రవచనాలు వెలుగులోకి వచ్చినాయి, ఎన్ని ప్రవచనాలు నెరవేర్చబడుతూ వచ్చినాయి. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాస్తా ఏమన్నాడంటే, యెషయా భక్తుడు కూడా చెప్తున్నాడు, యెషయా మొద్దులో నుంచి వేరు చిగురు పుట్టును, చిగురించును. అన్ని జనులందరూ కూడా నిరీక్షణ కలిగేలాగా ఈ యొక్క ప్రవచనము నెరవేర్చబడుతుంది. చూడండి 11వ అధ్యాయం 1వ వచనం యెషయా గ్రంథము, ప్రవక్త అయిన యెషయా గ్రంథము. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అన్న వాక్య భాగము మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంతో సమానంగా ఉంది. అది స్థిరపరచబడుతూ వచ్చింది. యెషయా మొద్దు నుండి వేరు చిగురు ఫలించును, అంకురము ఎదుగును అని చెప్పి రాయబడి ఉంది. అప్పటికి యెషయా పుట్టాడు, యెషయా కుమారుడైన దావీదు పుట్టాడు, రాజుగా చేశాడు, చనిపోయాడు. మళ్ళా ఇప్పుడు యెషయా మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి మాట్లాడతాడండి? యెషయా ప్రవక్త అయిన యెషయా ఏ రాజుల హయాంలో ఉన్నాడు? ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. ఈ నలుగురు గుర్తుపెట్టుకోండి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. ఈ నలుగురు రాజుల హయాంలో ప్రవక్త అయిన యెషయా ఉన్నాడండి. ఈ ప్రవక్త అయిన యెషయా ఈ నలుగురు రాజుల హయాంలో ఉన్నాడు. ఈ నలుగురు రాజుల యొక్క పితరుడు ఎవరంటే దావీదు రాజు గారు. మొట్టమొదట ఇశ్రాయేల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజుగారు ఎవరంటే సౌలు గారు. సౌలు గారి తర్వాత దావీదు గారికి ఆ రాజ్యాధికారం ఇవ్వబడుతూ వచ్చింది. దేవుని యొద్ద నుంచి కృప సౌలు గారి మీద నుంచి తొలగిపోతూ వచ్చింది. తర్వాత ఆ గొర్రెలు కాసుకునే దావీదుని తీసుకొచ్చి ఏం చేశాడు? సింహాసనాన్ని అధిరోహించేట్లుగా దేవుడు చేస్తూ వచ్చాడు. ఆ యొక్క దావీదు యొక్క చిగురుగా యేసు ప్రభువు వస్తానని చెప్పి ఈ యొక్క ప్రవచనం ఎవరో యెషయా ప్రవక్త అయిన యెషయా ప్రవచిస్తూ వచ్చాడు. చూడండి 11వ అధ్యాయం 10వ వచనంలో ఇంకో వచనం రాయబడింది. 11:10 ఆ దినమున శేషించు తన ప్రజల శేషం. 10వ వచనం, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషయా వేరు చిగురునంత జనములు విచారణ చేయును, ఆయన విశ్రమ స్థలము ప్రభావం గలది అవును. రాబోయే దినములలో యేసుక్రీస్తు ప్రభువు రాకడ వచ్చిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది, యుగాయుగములు పరిపాలన ఉంటుంది. ఆ పరిపాలన అందరూ దేవుని యొద్ద విచారణ చేస్తారు, అందరూ దేవుని స్తుతిస్తారు. దాని గురించిన ప్రవచనం ఇక్కడ రాయబడుతూ వచ్చింది. మత్తయి సువార్తలో చూడండి 12వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 12:21లో
ఈయన ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనున్నదియే అని చెప్పి రాయబడింది. ఎవరు ఈయన నామం అంటే ఏ నామం అది? యేసుక్రీస్తు నామం. చూడండి, దాన్ని కొంచెం ముందుకెళ్తే మనకి ఒక బలమైన ఆధారం దొరుకుతుంది. 17వ వచనం చూడండి. 17వ వచనం, ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగూ జరిగేను. ప్రవక్త అయిన యెషయా చెప్పాడా లేదా? 11వ అధ్యాయము 1వ వచనంలో, 11వ అధ్యాయం 10వ వచనం చెప్పాడు కదా. ఈ యెషయా యొక్క ప్రవచనాలే యేసు ప్రభువారు ఎత్తి చూపిస్తూ, ఎత్తి మాట్లాడుతూ ఏమన్నాడు? ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు ఇలాగున జరిగేను అని చెప్పి రాయబడింది. ఇంకొక సందర్భంలో కూడా రాయబడింది. ఇక్కడ చూడండి, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటేని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడు, ఆయన నా ప్రియుడు. ఇదంతా కూడా యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో రాయబడి ఉంటుందండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో కూడా ఈ ప్రవచనం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. వచనంలో ఈయన మీద నా ఆత్మ ఉంచేదను అని చెప్పి రాయబడింది కదా. చూడండి, 18వ వచనంలోనే చివరి లైన్లో ఉంది, ఈయన మీద నా ఆత్మ ఉంచేదను అని చెప్పేసి. అది ఎవరి గురించి? ఈయన అంటే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. యూదా గోత్రపు కొదమ అంటే ఎవరు? యెషయి వేరు చిగురు అంటే ఎవరు? దావీదు వేరు చిగురు, నీతి చిగురు అంటే ఎవరు? ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి. ఇంకో ప్రవచనం కూడా ఉంది చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనంలో గమనిస్తే ఈ దర్శనము పద్మాసు ద్వీపంలో యోహాను గారు వచ్చిందండి. యోహాను గారికి చూడండి, 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోదా గోత్రపు కొదమ సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పుడకు జయము పొందినని నాతో చెప్పిన. ఎవరు ఈ యోదా గోత్రపు వేరు చిగురు? ఎవరు? దావీదుకు చిగురు ఎవరు అని అంటే ఎవరు? దావీదు చిగురు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇది చూడండి, పద్మాసు ద్వీపంలో యోహానుకి దర్శనం వచ్చింది. ఇదే చిగురు గురించి ఎవరు మాట్లాడుతున్నారు? యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. అలాగే ఇంకొక ప్రవచనం కూడా మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఒక ప్రవచనం రాయబడింది. యెహెజ్కేలు 37వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే, నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారందరికీ కాపరి ఒక్కడే ఉండును, వారు నా విధులను నా సేవకుడైన దావీదు అంటే ఎవరండి? నా సేవకుడైన, అప్పటికే దావీదు చనిపోయాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? దావీదు కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు. దావీదు కుమారుడు లేదంటే దావీదు చిగురు, నీతి సూర్యుడు, యూదా గోత్రపు కొదమ సింహం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇంకో సందర్భం కూడా చూస్తే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనంలో గమనిస్తే మనము ఇర్మియా 33:15లో ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును ఒలిపించాలను, అతడు భూమి మీద నీతి న్యాయాలను అనుసరించి జరిగించును. దావీదుకి నీతి చిగురుని ఒలిపిస్తాను, అతడు భూమి మీద నీతి న్యాయాన్ని అనుసరిస్తాడు. ఇదంతా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు ఏమన్నాడు? నేను పాత నిబంధన లేఖనాలు దేనికి ఉన్నాయి? యేసు ప్రభువారిని దేవుడు సత్యవంతుడని స్థాపించడానికి ఉన్నాయి. దేవుడు సత్యవంతుడని స్థాపించాడు. అంతేకాకుండా ఈ పాత నిబంధనలో అన్ని జనులందరూ కూడా క్రీస్తుని నమ్ముతారు. అమ్మ, ఇప్పుడు మనం చదువుకుంటున్న రోమిలకు రాసిన పత్రిక అన్ని జనులకు రాయబడింది కదా. ఈ రోమిలంట ఒకనొక సమయంలో అతిశయించేశారట. అబ్బా, నీకు లేని ధన్యత నాకు వచ్చిందని. ఎవరికి తెలియని ధన్యత? యూదులకు లేని ధన్యత నాకు వచ్చేసింది అని చెప్పంటే నువ్వేం గర్వపడడానికి అవకాశం లేదయ్యా. నువ్వు గర్వపడడానికి అవకాశం లేదు. ఇదిగో నువ్వు ఎలాంటి అడవి ఒలివల చెట్టోడి, నీకు అడవి ఒలివల చెట్టు. యోధానేమో అంటే యూదులేమో ఒరిజినల్ ఒలివ చెట్లు వాళ్ళు. దానికి నిన్ను తీసుకొచ్చి ఏం చేసాము? నేను తీసి అంటుకడితే నువ్వు రక్షించబడ్డావు. నువ్వు అతిశయించొద్దు. నువ్వు అతిశయించడానికి అవకాశం కూడా లేదు. వాగ్దానాలు ఎవరివి? యూదులవి వాగ్దానాలు. నువ్వు తర్వాత వచ్చినోడివి. మొదట వాళ్ళే. అయితే వాళ్ళని నేను రక్షించుకుంటానని అంటాడండి ప్రవచనం. వాళ్ళని వదిలిపెట్టండి నేను. ప్రియమైన సంఘం, గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్ దేశము ఎప్పుడు కూడా ఉన్నది. కారణం ఏంటి అనంటే దేవుడు కృపగల దేవుడు. జనాంగం నేను వదిలిపెట్టను, నా బిడ్డలు నేను వదిలిపెట్టను. దక్షిణ దిక్కు నుంచి, పడమటి నుంచి, ఉత్తరం నుంచి, 4 దిక్కుల నుంచి నేను సమకూర్చుకుంటాను. నా బిడ్డల్ని నేను సమకూర్చుకుంటాను.
దానికి ఒక ప్రవచన నెరవేర్పుగా 1948 సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశము తిరిగి జన్మించబడింది. అది ఉన్నదే తిరిగి ఏర్పాటు చేయబడుతూ వచ్చింది 1948 సంవత్సరంలో. బహుశా మే 14వ తారీఖు, మే 20వ తారీఖులో అది తిరిగి సమకూర్చబడి ఒక దేశంగా అవుతూ వచ్చింది. ఇప్పుడు అదే దేశము యుద్ధంలో ఉంది. దాని మీదకి కొన్ని 10 సార్లు యుద్ధం చేస్తూ వచ్చింది. ఒక్కసారి కూడా ఓడిపోలేదు. అది ఒక్కసారి కూడా ఓడిపోలేదు. చిన్న దేశము, దాని మీద యుద్ధం జరుగుతూ ఉంటుంది. అయితే ఒకనొక సమయంలో అంట అదంతా యెరూషలేము దండ్ల చేత పట్టబడిద్దట. పట్టబడినప్పుడు మనం గమనించుకోవాలంట, జాగ్రత్తగా ఉండాలంట మనం. ఇది రాకడికే చాలా సూచి. మరి ఇప్పుడు చూస్తే పరిస్థితి చూస్తే ఇజ్రాయెల్ దేశం మీదకి 1-4-5 దేశాలు దండయాత్ర చేస్తున్నాయి. 1-4-5 దేశాలు క్షిపణులు, మిసైల్స్ ఇవి వదులుతూ ఉంటున్నాయి. అంటే దీనికి ఏం కారణం? ఇజ్రాయెల్ దేశం పట్టబట్టడానికి దగ్గరగా ఉంది. పట్టబడిందా? పట్టబడలేదు. ఒకేసారి 5,000 రాకెట్లు వదిలేరంటండి. ఎవరాళ్ళు? ఇరాన్ వాళ్ళు. 5,000 రాకెట్లు. ఒక్క రాకెట్కే మా ఊరు ఒక ప్రాంతం మొత్తం బ్లాస్ట్ అయిపోతారు. 5,000 రాకెట్లు. కానీ ఇజ్రాయెల్ దేశము దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ వచ్చింది. కారణం ఏంటంటే ప్రవచనం నెరవేర్చడానికి కొంత సమయం ఉంది. అన్ని జనులు సువార్త ప్రకటించబడాలి. అంజనులు ఇంకా రక్షణ పొందలేదు. ఇంకా చాలా మంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, దేవుడిని ఎరుగని స్థితిలో ఉన్నారు. కాబట్టి అందరికీ అంతట్లో సువార్త ప్రకటించబడాలి. కాబట్టి ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు అప్పగించాలని జనులకి అప్పగించలేదు, శత్రుడికి అప్పగించలేదు. అందుకనే వాళ్ళు గొప్ప సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళు ధైర్యం ఎదుర్కొంటూ ప్రపంచ దేశాలకు ఒక సందేశం అందిస్తున్నారు. వి ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడే రుజువు చేసుకోవడానికి, స్థాపించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? గొప్ప సంస్కరణలు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఏం చేస్తున్నారంటే గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు. వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించుకుంటున్నాడు. మన భారతదేశంలో కూడా డ్రిప్ ఇరిగేషన్ ఉందండి. పైపుల్లో చెట్టు దగ్గర డ్రాప్ పడతా ఉంటుంది. అది ఎవరిది? టెక్నాలజీ ఎవరిది? మనం ప్రపంచ దేశాలు ఎంతమంది ఆడ బుర్రను వాడుకుంటున్నారు. ఆ బుర్ర ఎవరి బుర్ర? అది ఆయన బుర్ర అండి. దేవుడి బిడ్డల బుర్ర. ఒకసారి చేతిలో తల్లి చదువుదా? మామూలు దేవుడా? మన జ్ఞాని అయిన సొలొమోను బుర్ర మామూలు బుర్ర? ఆ బుర్రే ఆళ్ళ బుర్ర. ఎవరిది? ఇజ్రాయెల్ దేశం. ప్రపంచం మొత్తంలో సైంటిస్టులు సర్వే చేశారంట. సైంటిస్టులు ఎవర్రా గొప్పగా తెలివిగలవాడు ఎవరు రానంటే తెలివిగలవాడు ఎవరు? దేవుని బుద్ధి బాహుళ్యము, బుద్ధి జ్ఞానం ఎంత గొప్పది. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు దేవుని యందు ఆయన బిడ్డలకు ఇచ్చాడండి. అదే ప్రామిస్, అదే వాగ్దానం నీకు నాకు చేశాడు. ఇచ్చాడు కూడా, నీకు నాకు కూడా ఇచ్చాడు. ఎవరు? హూ ఆర్ యు? నువ్వు నేను ఎవరు? అన్ని జనులు అండి. అన్ని జనులు మనం. కేవలం అడవి ఒలీవల చెట్లు, అడవి ఒలీవల మొక్కలు మనం. చేదు ద్రాక్షరసం మనది అడవి వలం. కానీ మనం చేసి ఏం చేశాడు? ఒలీవ చెట్టుకి అంటుకట్టాడంట. అంటుకట్టి మనం ఏం చేశాడంటే ఆ గొప్ప కృపకి పాత్రయ్యేటట్టుగా చేశాడు. అప్పుడు ఈ రోమా సంఘంలో ఉన్న అన్ని జనులు హత్సయిస్తున్నారంట. కాళ్ళు ఎగరేస్తున్నారు. ఏమని ఎగరేస్తున్నారు? నీకు రక్షణ లేదు యూదుని అంటున్నాడంట. నీకు లేదురా బాబు రక్షణ, మాకు ఉందంటే పౌలు గారు ఏమంటానంటే నేను ఆ రక్త సంబంధికుడిని. ఎవరిని? నేను. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ సందర్భం రాయబడి ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 11వ వచనం గమనిస్తే 11 నుంచి, కాబట్టి నేను అడుగునది ఏమనగా వారు పడిపోనట్లుగా తొట్టిల్లిరా అట్లా అనరాదు. వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన హల్లెలూయా. ఒకసారి చేతులు. వాడు పడిపోయాడు కాబట్టి నీకేం జరిగింది? ఎంత గొప్ప ధన్యత అండి. వాళ్ళు పడిపోయారట. ఆ పడిపోవటమే రక్షణ కలిగితే వాడు బాగుపడటం. చూడండి, దాని తర్వాత కొనసాగింపు. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణ దశ అన్ని జనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమును. వారు పడిపోవటమే నీకు ఐశ్వర్యం అయితే వారు పరిపూర్ణతలోకి వస్తే ఇంకా నీకెంత గొప్ప ఐశ్వర్యము. నిజంగా చూడండి, వాడు తొట్టిల్లాడు కాబట్టి నీకు రక్షణ దొరుకుతుంది. నువ్వు అతిశయించడానికి కొంచెం ముందుకు చదవండి. నన్ను 13
అన్యజనులకు మీతో నేను మాట్లాడుతున్నాను. నేను అన్యజనులకు అపోస్తలునై ఉన్నాను కనుక ఏ విధమునైనా నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపాలని నా పరిచయాన్ని కనపరుస్తున్నాను. అన్ని జనులకు మీకు రోషం పుట్టాలంటే, మీకు రోషం పుట్టడానికే దేవుడు ఏం చేశాడంటే క్షమించండి, యూదులకు రోషం పుట్టడానికి అన్యులకు రక్షించాడంట. ఒక్కోసారి ఏం చేస్తుందంటే ఒకళ్ళ మీద కోపం ఒకళ్ళ మీద ప్రేమకు దారితీసింది. ఏమండి, ఒకళ్ళ మీద కోపం ఎవరి మీదకి దారితీసిద్ది? శత్రువుల మీదకి. అంటే సొంత జనాంగం చెప్పిన మాట ఇంట్లా వినకపోయేసరికి ఏం చేశాడు? బైబిల్లో ఒక ఉపమానం ఉందండి. బైబిల్లో ఒక ఉపమానం, అందరినీ భోజనాలకు పిలిచారు. భోజనాలకు రాలా. వీళ్ళు వంటలు చెబుతున్నారు. భోజనాలకు రాకపోగా అయ్యా నాకు పెళ్ళి అయిందయ్యా, నేను ఎద్దులు కొనుక్కున్నాను అయ్యా, అదయ్యా ఇదయ్యా మొదలు పెడుతుంటే అరే వీళ్ళందరూ వదిలేసి వెళ్ళి రోడ్ల మీదకి వెళ్ళు, వీధుల్లోకి వెళ్ళు, వీధి చివరిలోకి వెళ్ళు, మూలలోకి వెళ్ళి అందరినీ పిలుచుకురా. వాళ్ళందరూ అడిగేళ్ళు మనమే. అందరం ఎవరండి? ఇచ్చిన ధన్యత అండి అది. వాడు అవిధేయుడయ్యాడు కాబట్టి మనకి రక్షణ కలిగింది. అయినంత మాత్రం నువ్వు వాడిని విమర్శిస్తావా? ఎవరు? ఆయన అంటండి వేరంట. ఎవరు? యూదులంటే మనం వేరంట, మనమేమో కొమ్మలం అంట. వేరు భరిస్తుందా? కొమ్మలు భరిస్తున్నాయా? ఏమంటే ఫిలిప్ గారు వేరు భరించిద్దా? కొమ్మలు భరించిద్దా? వేరే కదా భరించేది. నువ్వు నేను ఎవరు? కొమ్మలమే. అతిశయించడానికి వీలు లేదు. చూడండి అక్కడ రాయబడం చూడండి, 11వ అధ్యాయం 18వ వచనము 17 నుంచి చూద్దాం. 17 నుంచి. అయితే కొమ్మలలో కొన్ని విడిచివేయబడి అడవి వలివ కొమ్మవైన ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేర్లు వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. చదవండి. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుటలేదు. అది నువ్వు అతిశయించావా? అతిశయించడానికి వీల్లేదు. వేరు నిన్ను భరిస్తుంది కానీ నువ్వు వారిని అంటే కొమ్మలు భరించట్లేదు అని అర్థం అన్నమాట. కాబట్టి మనము తర్వాత కొంచెం ముందుకెళ్తే మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విడిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము గర్వింపక భయపడము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్ను విడిచిపెట్టాలని ఇక్కడ అన్నాడు. జాగ్రత్తగా మనం గమనిస్తే దేవుడు స్వాభావికమైన కొమ్మల్నే విడిచిపెట్టలేదంటే నిన్ను నన్ను విడిచిపెడతాడా? అయితే నువ్వు గర్వించొద్దు, నువ్వు అతిశయించొద్దు. నువ్వు అన్నిదైనవు, నువ్వు అన్ని జనాంగమైన నువ్వు గర్వించకూడదు, అతిశయించకూడదు. అయితే వాళ్ళకి రోషం పుట్టించడానికి నీకు సువార్త ప్రకటించబడింది. అంతేకాకుండా ప్రవచన నెరవేర్పు రీత్యా నీకు సువార్త ప్రకటించబడింది. ప్రవచనం నెరవేర్చబడాలి, అన్యజనులకు సువార్త ప్రకటించబడాలి. అంతేకాకుండా ఈ యొక్క సువార్త అందరికీ కూడా ప్రకటించబడాలి. ఆ తర్వాత అంతము వచ్చింది. ఆ ప్రవచనము నెరవేర్చబడటానికే ఇలాగా జరుగుతున్నది. ఇంకొంచెం ముందుకెళ్తే మనము చూడండి 26, 27 వచనాలు చూస్తే 11వ అధ్యాయంలోని 26 విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుతురు. ఇది వాగ్దానం అండి. ఇది ఇశ్రాయేలు జనులందరూ కూడా రక్షింపబడతారు. ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టాడు. ఇశ్రాయేలు జనులందరూ కూడా రక్షించబడతారు. ఇది ప్రామిస్. అయితే ఇప్పుడు ఇశ్రాయేల్ జనం రక్షించబడ్డారా? రక్షించబడలేదు. ఇప్పుడు ఎక్కడ రక్షించబడ్డారండి? ఇప్పుడు రక్షించబడ్డారు వాళ్ళు. అసలుకి యేసు ప్రభు దేవుడు అంటే కొడతారు. మొన్న ఒకళ్ళు తుప్పు అని ఉమ్మొస్తున్నారు, వీడియో ఉంది, మీరు చూడండి అవసరం అయితే. ఒకళ్ళు దేవుడు సువార్త చెప్తుంటే ఇజ్రాయెల్ దేశంలో తూ అని ఉమ్మోసి వెళ్తున్నారు ఎవరు? యూదులు. అప్పుడు నువ్వు నేనేం చేస్తాము? నువ్వు నేను అది చూసావనుకో, అబ్బా ఎంత ధన్యత అని అంటావు. గర్వించావా? పడిపోతావు. గర్వించొద్దు. అయితే ఈ యూదుల్ని, ఈ స్వజనంగా నేను రక్షించుకుంటాను. యాకోబు విమోచకుడు యాకోబు నుంచి వస్తాడు, సియోను నుండి వస్తాడు. కాబట్టి రక్షణ ఎవరి నుంచి కలుగుతుందంట? యూదుల నుంచి కలుగుతుంది. పితరులు వారు, వాగ్దానాలు వారివి. తర్వాత వచ్చిన మనము గర్వించొద్దు.
అతిశయించొద్దు, అయితే సంతోషించండి. అన్యులారా మీరు సంతోషి. ఈ యొక్క సంతోషం అనేది నీకు నాకు కలిగింది. కారణం ఏంటంటే ప్రవచనాల నెరవేర్పు. కాబట్టి నువ్వు నేను రక్షించబడ్డా ఉంటే ప్రవచనాల నెరవేర్పు. ఇంకో విషయం కూడా, యేసుక్రీస్తు ప్రభువారు యెషయి మొద్దులో నుంచి వస్తాడు. వేరు చిగురు అంకురం ఫలించిన అని చెప్పి అన్నాడు. నెరవేర్చబడిందా లేదా? యేసు ప్రభువారు పుట్టారా లేదా? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని జరిగిందా లేదా? జరిగింది. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. లేఖనాలు నెరవేర్చబడి. కాబట్టి నిరీక్షణ ఉంచు. నువ్వు నేను విశ్వాసం ఉంచుతాం, నిరీక్షణ ఉంచుదాం. ఏమి నిరీక్షణ ఉంచాలి? ఏమి నిరీక్షణ ఉంచాలి? యేసు మళ్ళీ వస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి మొదట రాకడలో వచ్చేనన్న రుజువు, వచ్చేనన్న సంఘటన ఎంత మట్టుకు వాస్తవమో, ప్రభు మరలా తిరిగి వస్తానన్నది కూడా 100% కంటే 110% వాస్తవము. ఎందుకు? కన్యలో నుంచి ఒక బిడ్డ పుడతాడా అంటే బిడ్డ పుట్టాడు. కానీ దేవుడు రుజువు చేస్తూ వచ్చాడు, స్థాపిస్తూ వచ్చాడు. మొద్దు, ఎండిపోయిన మొద్దుల నుంచి ఏమైంది? చిగురు, అంకురము వచ్చింది. ఇది వాస్తవం. అయితే క్రీస్తు ప్రభువు రెండో రాకడికి వస్తాడన్నది కూడా వాస్తవం. అందుకనే ఆ యొక్క రాయి మీద రాయ ఉన్నప్పుడు ఏమంటాడు? చూడు ప్రభు, ఇది చూడు అని అంటే, ఈ రాయి మీద రాయి లేకుండా నేను చేస్తాను. అంత్య దినం రాబోతుంది. కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎలా ఉండాలి అని అంటే, ఎలా ఉండాలి? మీ హృదయమును కలవరపడనీయకుండి, వెరవనీయకుండా ఉండండి. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కాబట్టి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. కాబట్టి మనం చదువుకున్న వాక్య బాగా గుర్తుపెట్టుకోండి. హెవెన్ అండ్ ఎర్త్ షల్ పాస్ అవే, ఆకాశమును భూమిని గతించును కానీ మై వర్డ్ షల్ నాట్ పాస్ అవే, నా మాటలు ఏమాత్రము గతింపవు. హెవెన్ అండ్ ఎర్త్ షల్ పాస్ అవే అంటే ఆకాశము భూమి గతించిపోతుంది. గతించిపోవడానికి కూడా బైబిల్లో రాయబడింది. పంచభూతంలో మిక్కటమైన వేడరంతో లైవ్ అవుతాయి. దేవుడి మాట లైవ్ అయిద్దా? లైవ్ అయ్యిందా? లైవ్ అవ్వలేదు. ఎందుకంటే లైవ్ కాలేదు కాబట్టి యేసయ్య జన్మించాడు. అండ్ ఫిలిప్ గారు ఒకసారి చేతులు తల్లి చూద్దాం. దేవుని యొక్క ప్రవచనం నెరవేర్పు రీత్యా యేసుప్రభు వారు జన్మించారు, యేసుప్రభు వారు పుట్టారు. మనందరికీ సువార్త ప్రకటించబడింది. ఆయన ప్రభు వారు ఆ వాక్యానుసారంగా చనిపోయాడు, తిరిగి లేచాడు, మరలా తిరిగి రాబోతున్నాడు. వచ్చేసరికి మీరందరూ ఎలా ఉండాలి? నిరీక్షణ కలిగి ఉన్న వారిగా ఉండాలి, విశ్వాసం కలిగి ఉండే వారిగా ఉండాలి. అంతేకాకుండా మీ హృదయమును మత్తులుగా ఉండనించనే ఉండకూడదు. 34 వచ్చిన చదవండి, 21 అధ్యాయం 34 వచ్చిన. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉడి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. మీ హృదయములు తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలన. ప్రియమైన క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడము. గుర్తుపెట్టుకుందాం. పండగ అంటే ఐహిక విచారంలో మత్తులుగా ఉండమని కాదు. పండగ అంటే ఏం చేస్తారు? మటన్లు, చికెన్లు, మందులు. ఏమండి? అంతేనా కదా? అదేనా చెప్పింది దేవుడు? పండగ అంటే ఏంటి అని అంటే, పండగ అంటే దేవుని స్తుతించడం. ఈ లోకంలో అన్ని జనులు అనబడేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలో మనం సొంత జనాంగం. ఇప్పుడు మనం ఎవరుమై? ఇప్పుడు జాగ్రత్తగా, ఇప్పుడు మనం ఎవరుమే? సొంత బిడ్డలు మనం. ఇప్పుడు నూతన నిబంధన ఇశ్రాయేలీయుడివి నువ్వు నేను. నూతన ఇశ్రాయేలు, నూతన నిబంధన సొంత జనాంగం నువ్వు నేను కదా. వాళ్ళని వదిలిపెట్టనండి, నేను మిమ్మల్ని వదిలిపెడతానా? దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టడండి. మనం ఉన్నంత కాలం దేవుడిని హత్తుకొని అంటుకొని ఉండాలి. ఎప్పుడు కూడా ఒక సైనికుడికి లాగా. నువ్వు క్రీస్తు యోధుడివి, క్రీస్తు సైనికుడి. పరిశుద్ధ సైనికుడు ఎట్లా ఉండాలంటే, ఎప్పుడు కూడా మనం అంధకార సంబంధమైన వాటిలాగా ఉండకూడదు. వెలుగు సంబంధికులాగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకనే సిద్ధపాటు కలిగి ఉండాలంటే ఏం చేయాలంటే, ఎప్పుడు కూడా మెలకువగా ప్రార్థన చేయాలంట. చివరి వచనం రాయబడింది చూడండి, 21వ అధ్యాయంలో 36వ వచనంలో రాయబడింది. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని శక్తి గలవారు మొదలట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండడని చెప్పాను. ప్రియమైన సంగమా, ఆదమార్చొద్దు. ఒక సైనికుడు ఎప్పుడు కూడా గన్ను పెట్టుకొని ఉంటాడు, ఎప్పుడు కూడా డ్రెస్ వేసుకుంటాడు, గన్ను పట్టుకొని ఉంటాడు. మర్చిపోతాడా? సైనికుడు వచ్చేటప్పుడు గన్ను మర్చిపోయి వస్తాడా? రాదు. వస్తే శత్రువు అటాక్ చేస్తాడు. మనం కూడా వద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఆదమార్చనే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశింపుకుంటున్నాకనే మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి.
శోధనలో పడుతున్నామంటే దానికి కారణం ఎవరు? దానికి కారణం ఎవరండి? మనమే. సైతాన్ వద్దు, సైతాన్ అనొద్దు. సైతాన్ ఒక రోజు అంటే మూల కూర్చొని ఏడుతున్నాడు అంటండి. సైతాన్ ఏడుతున్నాడంట. ఒక ఆయన చూసి అడిగట, సాతాను నువ్వేంద్ర ఏడుతున్నావు అని అన్నట. నువ్వేంద్ర ఏడుతున్నావు అని అంటే అప్పుడు వాడంట సైతాన్ అన్న అంట మూల వచ్చి ఏడుతా, వీళ్ళు చేసే తప్పులు కూడా నామే చేస్తారని అంటాడు. చికెన్లు బిర్యానీలు ఇవన్నీ వీళ్ళు తింటి మత్తులై పండుకొని ఏం చేస్తారు? ఆ సైతాన్ గారు తీసుకొచ్చాడు చికెన్ బిర్యానీ, అందుకని నేను తిని మత్తులయ్యాను. ఎవరి మీద చెబుతున్నాడు కారణం? అందుకని వాడు ఏడుతున్నాడు సైతాన్. వద్దు మనం కారణాలు వద్దు, సైతాన్ మీద మోపొద్దు. సైతాన్ మనం శరీరాశ, నేత్రాశ, జీవపడము ఇవన్నీ సైతాన్ నుంచి వస్తాయి. కానీ శరీరాశ, నేత్ర ఈ శరీరం ఉన్నంతకాలం ఏం చేస్తుంది? పీకుతూ ఉంటుంది, కిందకి లాగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకుండా అంటే ఏం చేయాలి? కొద్దిగా ఆహారం తగ్గించాలి, శరీరాన్ని నియంత్రించుకోవాలి. ఎందుకు అని అంటే దేవుడి యొక్క సన్నిధి. ఇంకొక విషయం కూడా అండి, ఒక్కొక్కడు ప్రార్థనకు వచ్చే ముందు చక్కగా మాంసం కూర వేసుకుని భోజనం చేసుకుని వస్తాను. ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? ఏం చేయాలండి? ఇక్కడికి వచ్చి ఏం చేస్తామండి? పళ్ళెగ్గా ఉందండి, నువ్వు తిని రాకుండా ఉంటే వచ్చిద్దా నిద్ర? కడుపులో అరుస్తా ఉంటాయి, పడుకోబాకు అని కడుపులో. జాగ్రత్తగా ఉండాలండి. అంధకార సంబంధమైన క్రియలు మనము విడిచిపెట్టారు. మీ హృదయము, దేహం, మీ యొక్క దేహము మత్తువను, ఐక్య విచారంలో ఉండకూడదు. మెలకువగా ప్రార్థన, ఎడతెగక ప్రార్థన చేయుడి అని చెప్పేసి యేసు ప్రభు వారి సమయం దొరికినప్పుడు చూడండి. తర్వాత 37వ వచనం చూడండి. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెడుచు కాలం గడుపుచు ఉండెను అని చెప్పేసి. ఎందుకు వస్తున్నానండి ఒలీవల కొండకి? ప్రార్థన చేయటానికండి. ప్రియమైన సంగమా, ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నావా? పొద్దున పూట లేవగానే నువ్వు ప్రార్థన చేయి. పొద్దున్న లేవగానే బైబిల్ చదువుకో. సాయంత్రం ఎప్పుడు నీకు తీరుకున్నప్పుడు నేను బైబిల్ చదువుకుంటాను, నీకు తీరుకున్నప్పుడు నేను ప్రార్థన చేసుకుంటాను. కుదరదు. ఈలోపు వాడు ఏం చేస్తాడు? సైతానుడు ఏం చేస్తాడు? వాడు నేను బడగొడి చేస్తాడు. ఏం చేస్తాడు? శోధనలో పడిపోతావు, శ్రమలో పడిపోతావు. కాబట్టి పొద్దున్నే దేవుడి దగ్గరికి రా, తండ్రితో మాట్లాడు. యేసయ్యా, ఈరోజు నేను చేయబోయే ప్రతి ఒక్క పనులు మీరు తోడుకుంటున్నాయి. ఎలాంటి పాపంలోను, ఎలాంటి ఆపదలోను, ఎలాంటి ఇరుకులోను, ఇబ్బందులను చిక్కునుకునేట్లుగా సహాయం చేయ్యా. ఈ దినాల్లో నువ్వు ఏ దీవెనలైతే నా కోసం దాచి ఉంచావు, ఆ దీవెనలు నేను పొందుకోవాలి. ఆశీర్వాదానికి వారసులుగా నన్ను చేస్తూ వచ్చాడు. శోధనలు వస్తాయి, శోధనలు కూడా ధైర్యంగా ఎదుర్కొంటాం. ఎలా ఎదుర్కొన్నారు? షద్రక్ మెషక్ ఎదుర్కొన్నారా లేదా? దానియేలు ఎదుర్కొన్నారా లేదా? పౌలు గారు ఎదుర్కొన్నారా లేదా? ఎదుర్కొన్నారు. వీళ్ళందరూ ఎదుర్కొన్నారండి. యేసు ప్రభువు మన లీడర్, మన నాయకుడు, మన పరిశుద్ధుడు. యేసు ప్రభువు ఎన్ని శ్రమలు ఎదుర్కొని మీకు లోకంలో శ్రమలు కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి. లోకంలో జయించింది మీ విశ్వాసమే. నువ్వు విశ్వాసంతో ఉంటే ఎలాంటి శ్రమనైనా, ఎలాంటి శోధనైనా ఎదుర్కొంటావు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని రాకడ సమీపం అవుతుంది. ఒకటి గ్యారెంటీ, దేవుని రాకడ సమీపం. కాబట్టి సమీపం ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? నిరీక్షణ కలిగిన దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దేవుడు ఒక దినం వస్తాడనే విశ్వాసం, అలాగే నిరీక్షణ ఖచ్చితంగా వస్తాడు. విశ్వాసం ఏంటంటే దేవుడు వస్తాడనే అనేది మటుకు విశ్వాసం. వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఒకటి. కాబట్టి మెలకువగా ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి. మీ నిరీక్షణ కానీ, మీ విశ్వాసం కానీ ఎక్కడ కూడా సడలకూడదు, ఎక్కడ కూడా పట్టు విడవకూడదు. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోను అని చెప్పి రాయబడి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. 22వ ప్రకటన గ్రంథం 22వ వచనంలో ఉందండి. చివరిగా 22:7లో ఏమని రాయబడిందంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గాయకొనివాడు ధన్యుడు. కాబట్టి త్వరగా వచ్చినప్పుడు ఏం చేయాలంట? వాక్యాలు కూడా చదువుతూ ఉండాలంట. ఏం చేయాలంటండి? వాక్యం చదువుకుంటూ ఉండాలి. వాక్యం చదువుకోకపోతే ఏమవుతుంది? నీకు బలం ఉండిద్దా? వాక్యము ఆహారమై ఉన్నది, నీకు ఆత్మక ఆహారం. కాబట్టి ప్రార్థన అంటే నువ్వు శోధనలో పడుకుని ఉంటావు. వాక్యం ఉంటే నువ్వు సైతాన్ని ధైర్యంగా ఖడ్గంతో ఎదుర్కొంటా ఉంటావు. కాబట్టి ఈ ప్రవచన వాక్యంలోని గాయకొనివాడు ధన్యుడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలన మన హృదయములకు, మన తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.